గట్టిగా చప్పట్లతో సెలబ్రేట్ చేసుకుందాం ప్రస్తుతానికి. సో ఎస్, ఓరి దేవుడా అంటూ ఎప్పుడైతే ఒక బ్రీజీ అండ్ లవబుల్ ట్రైలర్ని సాంగ్స్ని రిలీజ్ చేశారో ఎక్స్పెక్టేషన్స్ అలా వెళ్ళాయి. అయితే ఇవాళ సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా థరోగా సినిమాని, ఆ పాత్రల్ని, ఆ ఎమోషన్స్ని పర్టికులర్గా చాలా చాలా రిలేట్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అర్జున్ని, అనుని, మీరాని బాగా కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ మీరు కూడా. సో ఎస్, నిజంగా వెంకటేష్ గారు కనిపిస్తున్న ప్రతి సీన్ ఎప్పుడెప్పుడైతే ఆయన కనిపిస్తారో ఆయన కైండ్ ఆఫ్ కామెడీ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆరా కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ అర్జున్ పాత్ర అయితే విశ్వక్ సేన్ గారికి టైలర్ మేడ్ రోల్లా అనిపిస్తుంది మాకు. అంటే మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు చేసే ప్రతి రోలు మీకు టైలర్ మేడ్ ఏమో అన్న ఫీలింగ్ కలిగిచ్చేస్తూ ఉంటారు అనుకోండి. బట్ ఏదో వచ్చింది ఇక్కడ వెనకాల అనుకున్నారా? ఓకే. సో ఎస్, మొత్తానికి అనుగా, మీరాగా కనిపించిన ఆ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా పర్ఫార్మెన్స్తో కుమ్మేశారని చెప్పాలి. యూ లిఫ్ట్ ద రోల్స్ ఇద్దరు కూడా. అండ్ ఎస్, సినిమాకి మ్యూజిక్ ఆల్రెడీ ప్లస్ పాయింట్ అని మనం ముందుగానే అనుకుంటూ ఉన్నాము. బట్ ఎప్పుడైతే సినిమాలో ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ మనం చూసామో, మళ్ళీ ఆ గుండెల్లోనా కానీ, అవుననవా కానీ అంతే అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. థ్యాంక్ యూ. ఓకే, మరిక కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ అలాగా గుర్తుండిపోతూ ఉంటాయి అండ్ మళ్ళీ మళ్ళీ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషనే వెంకటేష్ గారిది అండ్ విశ్వక్ గారిది అని చెప్పాలి. ఈ V2 ఎప్పుడెప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ నగరానికి ఏమైంది తర్వాత ఇక్కడ కూడా అంతే హిలేరియస్గా ఆఫ్ కోర్స్ ఫలక్నామా దాస్ నుంచి స్టార్ట్ అయింది ఆ జర్నీ. సో ఎస్, మరి ఎలా ఉంది సక్సెస్ అండ్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? హలో అండి, థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా టుడే. అండ్ పండగ ముందర మాకు ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంత బాగా ఆదరిస్తారు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది రెస్పాన్స్. మ్యూజిక్కి కానీ, అశ్వత్ మారిముత్తు డైరెక్షన్కి కానీ, అండ్ ఆర్ కెమిస్ట్రీ బిట్వీన్ ద యాక్టర్స్, మీ, విశ్వక్, మిథిలా అండ్ ఆశా. థ్యాంక్స్ అలాట్. లియాన్ జేమ్స్ మ్యూజిక్ అయితే అసలు థియేటర్లో జనాలు ఊగిపోతున్నారు, మీ అందరికీ తెలిసిందే అది. యా, సో థ్యాంక్స్ అలాట్ ఆడియన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ విత్ యువర్ ఫ్యామిలీస్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ. అంతేనా? ఇంత ఇంత సింపుల్? ఇంత సక్సెస్కి ఇంత సింపుల్ స్పీచా? మనసులో నుంచి వచ్చిందండి, చిన్నగా వచ్చినా కొంచెం. అబ్బా చాలు, ఈ డైలాగ్ చాలు. కానీ విశ్వక్ గారి కోరిక మేరకు ఏదో మా సినిమా సక్సెస్కి ఫస్ట్ స్టెప్ మీరే వేసారు, అర్థమవుతుందా? థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. అయితే కొత్తగా అంటే మిథిలా అండ్ మీరా ఎప్పుడు పాటలు పాడుతూనే ఉన్నారు. వెంకటేష్ గారు పాట పాడితే ఎలా ఉంటుంది అంటారు? విశ్వక్ గారే భయపడుతున్నారు ఎందుకు వచ్చింది, నేను అటెంప్ట్ చేయను. అయితే ఈ ప్లెజెంట్ లవ్ స్టోరీని, రొమాంటిక్ స్టోరీని మనకి అందించినటువంటి డైరెక్టర్ మాట్లాడే ముందు ఈ సినిమాని ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేసిన విజయ్ గారు మాట్లాడతారు ఇప్పుడు, ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎనీవేస్, నిజంగా ఓరి దేవుడా సినిమా గుండెల్లోనా కానీ, అవుననవా కానీ రిలీజ్కి ముందు మనం ఆ పాటలను ఎంత ఎంజాయ్ చేశామో ఇవాళ స్క్రీన్ పైన కూడా అంత ఎంజాయ్ చేస్తున్నాము. అన్నిటికీ మించి సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అందరూ ఫిదా అయిపోతున్నారు. లియాన్ జేమ్స్ గారు వండర్ఫుల్ మ్యూజికల్ ఫిల్మ్గా మార్చేశారు ఈ సినిమాని. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ ఫర్ అస్. Good afternoon, everyone. Thank you, press, media, for coming here. And thank you to the audience for so much of support, so much of love. The songs were well received before the film, and we were really looking forward to how you guys respond to the film. And the extra, a lot of small songs were there and a lot of background score bits. But we kept reading all the reviews, and everyone had so many positive things to say. So thank you to all the audiences for showering so much of love. Just in case you guys want to know the other songs, we have released all of them on Sarigama's channel, and it's on Spotify, all the streaming, so you guys can check it out. But again, thank you so much. I loved working on this team because they felt like family, really. It's not something I'm just saying. I'm going to miss them a lot. So, but again, we're going to be celebrating the success for the next week, so I'm looking forward to that. But thank you, everyone. Thank you for coming, and if you haven't watched the film yet, please do watch it. It's out. Please watch it with your family. It's a roller coaster ride. A lot of emotion, fun, laughter. There's a lot of stuff about friendship and great relationships. So do check it out. Thank you guys so much. Thanks.
థ్యాంక్ యూ సో మచ్ లియోన్ గారు. నాకు ఇవాళ ఏంటో అన్ని వెరైటీ థాట్స్ వస్తున్నాయి. వెంకటేష్ గారి చేత పాట పాడించాలని, లియోన్ గారి చేత డ్యాన్సులు స్టెప్పులు వేయించాలని, అంతా రివర్స్లో అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామా? రెడీ? ఓకే. విశ్వ గారు ఇప్పుడే స్టెప్ అడిగా, కానీ లియోన్ గారితో అన్ని వెరైటీ చేయాలనిపిస్తుంది నాకు. ఆయన వేయిస్తాడు అంతేనా? ఓకే. సో అశ్వథ్ గారు ప్లీజ్, సినిమాలో ఫన్ ఎంత వర్కౌట్ అయిందో ఎమోషన్స్ కూడా అంతే బాగా వర్కౌట్ అయ్యాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ అశ్వథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. First of all, thank you, press, for coming. It's nice to meet on a success meet. Thank you, all of. Okay. Thanks, Maskadas. It was a great experience watching the first day, first show over here. And what fans you have got, man. What fans you have got. So, film, it's running everywhere. Like, you know, people started to come. Audience started to come to theatres. Families will start to come to theatres. I always believe in only one thing. We do our work right. Press and media will take it to the audience, and audience will take the film forward and forward. I keep repeating only this thing. This film is not for one-time watch, because it's not a thriller, it's an emotion, which everybody here would have gone through. And first time you watch, you'll enjoy. Second time you will watch, you will enjoy more. But 10th time, you'll feel like, oh, I want to watch it from first again. That is what this film has done in Tamil when I did it. Now, here, when I'm doing it, the best response that I'm getting is, thank you for giving this film in our own language with our very own stars. And we could feel the experience more. We could, I mean, obviously when you do it in Tamil, like, you know, you won't understand the dialogues and other things, the full experience, right? But here, when their own actors, Venkatesh sir, Vishwak, Venkatesh, again, another Venkatesh, everybody, so when they all speak their own language and it goes to the audience, it is, I'm hearing great reports. For example, today my friends called from US. Macha, they're rolling on the floor and laughing. I'm like, okay, nice, like, you know, for all your humor and everything. So I'm happy. And in the emotional front, at the end of the day, it's a very emotional film. It's about second chances. You don't need second chance in life. That is what the film talks about. But everybody wants second chance, but still. Yeah, but what I'm feeling is, as a director of this film, both Tamil and Telugu, I came here to spread the love. What I got in Tamil, what this film got to the Telugu audience, because I love being in this industry. I wanted to make my dream come true, and to be honest, there were huge number of offers, big stars, film that I had to direct in Tamil immediately after the huge success of My Kadavale. But I came here to deliver this film, and the main reason is PUP Cinema and Vishwak, the bond I have. The film took 2 years from start to scratch. But, you know, for this guy, I think I'm going to work with him in so many films more. And Mithila Palkar has done phenomenal. She's going to become a household name in Telugu. And with respect to Asha, you all know already, people are shouting, Miraga, 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 Miraga. So, this guy is nothing but, Leon is nothing but, like, you know, he's my pillar. He and Vidhu, cinematographer. So, we are all team, like, you know, it's not me alone. It's Leon. It's like, you know, we all form a team. And Venkatesh Kakamanu, I've told him in the starting of the film that you will go places after this film. So people don't know if they're talking about Vetri Venkatesh sir or this Venkatesh. So I'm enjoying it. And big thanks to Vetri Venkatesh sir, because his presence, I hope you've seen the film. His presence in the film has made a lot of difference. That energy, that aura, that magnanimity of a character, when it comes on screen, it's very appealing. For me, after doing this film, you know, being with this film for 6 years, now I feel like, you know, so much fresh when I see Vetri Venkatesh sir on screen. And what a lovely man, what a lovely human he is. He is actually God for this film, for a lot of his fans, for a lot of Telugu people also. He's a brilliant human being. Thank you, sir. Thanks to PUP Cinema, he was the man who brought me here. Thanks to Dilraju Garu, he has helped us with a lot of things with this film. And anybody else? Yes, my executive producer and the man of media, Vamsi Garu, he has taken this film in the right way to audience and press. I finally want to end up saying that this film is a success even before, you know, it came to the audience, because we have done it with full of heart. The only question that was being asked is, can the magic be created again?
you can create magic n number of times if your heart is in right place. Our heart is in right place. Today, the footfalls, how much? Tomorrow it will be more than that. Day after tomorrow, it will be more than that. And I'm telling you, in another 10 days, there is something going to happen for this film. And I'm waiting to watch it. Thank you, Press and Media. You have been the biggest support for us. Please take this film how much ever you can. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అశ్వత్ గారు, ఇలాంటి వండర్ఫుల్ ఫిల్మ్ని మాకు తెలుగు ప్రేక్షకుల కోసం ప్రజెంట్ చేసినందుకు. అండ్ మీరు అన్నట్టు ఇది దివాళీ బ్లాక్ బస్టర్. సో ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతూ ఉంది, అందరూ ఫ్యామిలీస్ కదిలి ఈ థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఇంకా దివాళీ టైంకి ఓ రేంజ్లో ఉంటుంది ఈ సినిమా అని అర్థం అయిపోతుంది. వంశీ కాకా గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాకా గారు. కాదు, యాక్చువల్లీ నేను ఇవాళ ఎవరిని స్టేజ్ పైకి పిలవలేదు, మిమ్మల్ని స్పెషల్గా పిలుస్తున్నారండి. ఎనీవేస్, సో సినిమా రిలీజ్ కానంత వరకు కూడా మీరక్క అని ఎక్కడ పిలిచేస్తారో అని అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత ఎవరు మిమ్మల్ని అక్క అని పిలవడానికి రెడీగా లేరు అనమాట. దే లవ్డ్ యూ సో మచ్ ఇన్ ద మీరా రోల్. సో రిక్వెస్టింగ్ మీరా టు ప్లీజ్ స్పీక్. సారీ, ఆశా బట్ టు ప్లీజ్ స్పీక్. No, thank you. పర్లేదా? Meera is the takeaway from the movie. Okay. Thank you. Andariki namaskaram. First of all, thank you Press and Media for gracing us at our successful meet. I'm not going to take a very long time, as everyone has actually covered. Would like to list, I have a list of people to thank for. But first of all, Ori Devuda is up to a fabulous start. Our hard work has been appreciated and the love has been reciprocated through the numbers and the people, buying tickets and the theatre running houseful. So, Telugu Prekshakarandariki chala thanks. I know this list of people to thank for, starting with Ashwath, Vishwak, Mithila, Venki, Leon, Vijay, and the Vamsi sir, PVP sir, Sri Venkateshwara Creations. Each and everyone has done their bit perfectly, and I think it's all aligned very well, which is why we are here today at the Success Meet. So thank you so much everyone, and especially Ashwath for giving me Meera, and Leon for making me Bujamma of Telugu people. So thank you so much. And I hope that you guys who have not watched our film yet, please go, ma movie chudandi, and do bless us with your love and support. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఆశా గారు. అండ్ ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులనే కాదు, ఇండియా భారతదేశం మొత్తంగా కూడా తనకి ఫ్యాన్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఓరి దేవుడా సినిమా తర్వాత మాత్రం ఆ లవ్ ఇంకా ఎక్కువ అయిపోయింది. మిథిలా పాల్కర్, ప్లీజ్. Andariki namaskaram. Thank you so much, Press and Media, for coming here. This is, I have never done this. I have never been to a success meet of my own project, so this is great. Thank you so much for giving all the love to, especially the audiences. Thank you so much for loving the film, for enjoying it as much as we did while making it. This entire team has been such a blessing to be making a debut with, and I couldn't have asked for a better project to start my Telugu film journey with. So thank you so much, Ashwath, for bringing me here. I hope that all of you can come to the theatres this Diwali and celebrate it with us. I hope that you take a lot more people with you when you go and watch it again and again and again. And I hope that you go and watch it again and again and again. The film has a lot of heart and you will see it. And no matter what mood you enter the theatre with, I promise you, you will exit it with a big smile on your face and your heart. So come celebrate Diwali with us. Wonderful. Thank you so much. And we are looking forward to see you in more and more Telugu films Thank you as so well. much. Thank you so much. మరిక అర్జున్ మాటలు వినేద్దాము. నాకు ఆయన టైం కూడా ఇవ్వట్లేదు. సరే మాట్లాడేసేయండి ప్లీజ్. మళ్ళీ ఏం స్పెషల్ ఏం చెప్తారేమో అని. ఇట్లా ఇంత గలీజ్ యాక్టింగ్ అయితే చేయలేదు, సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశాను అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా అందరికీ ఫర్ బీయింగ్ కాన్స్టెంట్ సపోర్ట్ సిన్స్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది, చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్తుంటాం. ఎందుకంటే ఇట్ విల్ హాంట్ యూ. చూసిన తర్వాత ఒక 2-3 అంటే ఒక రోజు తర్వాత ఇంకోసారి ఇంకో రౌండ్ వేయొచ్చే అనిపిస్తుంది సినిమా అట్లా. సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ టు సీ ఫ్యామిలీస్. ఎస్టర్డే ఈవినింగ్ నుండి ఫస్ట్ షో నుండి సెకండ్ షో నుండి
వాజ్ గెటింగ్ కాల్స్ లైక్ థియేటర్ మొత్తం ఫ్యామిలీస్ ఉన్నారని. సో దిస్ ఇస్ డెఫినెట్లీ అ ఫెస్టివల్ ఫిల్మ్. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. డౌటే లేదు, వెంకటేష్ సార్ ఉన్నారు అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్, ఇట్స్ అన్ రియలైజేషన్ ఫిల్మ్. లైక్ ఎస్టర్డే హియరింగ్ రివ్యూస్ ఫ్రమ్ పబ్లిక్ రివ్యూస్ వింటుంటే చాలా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చినుండే. దే వర్ సో సాటిస్ఫైడ్ అండ్ దే వర్ సో హ్యాపీ విత్ ద ఫిల్మ్. వాళ్ళు మాత్రం మాకు 5 ఇచ్చిర్రు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వెంకటేష్ సార్. సార్ వచ్చినప్పుడల్లా బ్లాస్ట్ అవుతుండే థియేటర్ అండ్ లిటరల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హ్యావెంట్ సీన్ ఫిల్మ్ బిఫోర్ రిలీజ్. ట్రస్ట్ మీ, నేను అబద్ధం కూడా ఆడట్లేను. నేను నిన్ననే ఆడియన్స్తో పాటు ఫస్ట్ టైం చూసాను సినిమా. అంటే ఎడిటింగ్లో కొన్ని సీన్స్ చూసినుండే, డబ్బింగ్ చెప్పినప్పుడు నా సీన్స్ వరకు చూసినుండే, కానీ ఫైనల్ కట్ వచ్చేసి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే టైం దొరకలేదు బేసిక్గా, ప్రమోషన్స్లో టైట్ అయిపోయి. ఫస్ట్ టైం నేను నా సినిమా రిలీజ్ రోజు ఆడియన్స్తో చూడడం. సో ఇట్ వాజ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ఇట్ విత్ ఆడియన్స్ అండ్ డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు డూ మెనీ మోర్ వండర్స్ in coming days. So thank you for one and all once again. And నైట్ వైజాగ్ వెళ్తున్నా సెకండ్ షోకి. ఏ థియేటర్లో ఉంటున్నా నాకే తెలియదు. అండ్ మార్నింగ్ సింహాచలం టెంపుల్కి వెళ్ళి అండ్ ఈవినింగ్ ఐ థింక్ ఐ విల్ బీ ఇన్ విజయవాడ టుమారో. జస్ట్ వాంటెడ్ టు కమ్, థ్యాంక్ యూ ఆల్ పర్సనల్లీ. బట్ కుదిరినంత వరకు కవర్ చేస్తా. అండ్ దిస్ టీమ్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ దిస్ గ్యాదరింగ్స్ అగైన్. ఎందుకంటే 10 days నుండి ఇంకా ఎక్కువైనుండే మాది బాండింగ్. సో డెఫినెట్లీ వీల్ ఆల్ వర్క్ టుగెదర్ వన్స్ అగైన్ ఆన్ సంథింగ్ ఎక్సైటింగ్. సో థ్యాంక్ యూ పీవీపీ సార్, థ్యాంక్ యూ లియోన్. డెఫినెట్లీ ఇట్లా సెకండ్ హాఫ్లో మా అందరితో పాటు వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేసింది లియోన్. Because everybody is writing about your score. Even I felt like Everiki You Are a song, even I am waiting for that song to release. You will enjoy, you will love the song. నేను మెసేజ్ కొట్టిన, ఇది రేమాన్ గారు కంపోజ్ చేశారు కదా అని చెప్పి మనోడికి. సో you guys will love these 2 songs which we haven't released. And yeah, that's it. Thank you so much. Thank you one and all. Yeah. Thank you Vamshika garu. Thank you so much for being amazing executive producer and PRO and my backbone naaku Aditya. Thank you so much ra Aditya Merugu. వాడు కరెక్ట్ సినిమా వస్తుంది ఒక 10 రోజులు అనగానే ఎరవై అవుతాడు. లిటరల్లీ వాడు ఏం చెప్తే తింటుంటాను, నా బాడీ వేసుకొని తిరిగేస్తుంటాడు డిస్ట్రిక్ట్లు. నేను జస్ట్ వాడు చెప్పింది ఇవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్ రా ఆదిత్య. అండ్ థ్యాంక్ యూ ప్రొడక్షన్ టీమ్ మొత్తం అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఏడీస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఈ డైరెక్టర్కి ఒక్కడికి థ్యాంక్ యూ చెప్పబోద్ది కదా నాకు. వాట్ యు వాంట్? థ్యాంక్ యూ మచ్చా. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ గైస్. అండ్ ఐ హోప్ తెలుగు ఇండస్ట్రీ గేవ్ లైక్ వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ. అండ్ వెంకటేష్ కాకమాను, నాకే నవ్వొస్తుండే మనోడిని చూస్తుంటే, స్క్రీన్ మీద రాగానే నవ్వొస్తుండే. మీ ఏదేంది ఎవరిది, మీ అమ్మోళ్ళు ఇటు కాదు ఇటు అని చెప్పి అంటుంటాడు కదా. ఐ థింక్ అది తెలుగు సినీ పరిశ్రమ మొత్తంలో నీకే పాసిబుల్ అట్లా ఊపడము. చాలా బాగా ఊపావు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా సెకండ్ టైం థర్డ్ టైం కూడా చూడాల్సిన సినిమా. అంత స్టఫ్ కూడా ఉంది, అంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో ఐ హోప్ ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ మీడియా హియర్. బాగా సపోర్ట్ చేశారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి. యు బీన్ అ గ్రేట్ సపోర్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ద ప్రింట్, వెబ్, ఎలక్ట్రానిక్, డిజిటల్, రేడియో, ఆల్ ద మీమర్స్. మీ మీమ్స్ అసలు ఆగట్లేదు. ఇట్స్ బీన్ వెరీ ఫన్నీ. చాలా థ్యాంక్ యూ. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. లాస్ట్ టైం చెప్దాం అనుకున్నాను బట్ ఛాన్స్ దొరకలేదు. ఫస్ట్ టైం నేను విశ్వక్ని దిల్ రాజు గారు ఆఫీస్లో చూశాను. అప్పుడు వెళ్ళిపోమాకే సినిమా హీరో అతను. సో అందరూ మాట్లాడుతూ ఉన్నారు, వెనకాల చాలా సన్నగా ఉన్నాడు.
కళ్ళజోడు పెట్టుకొని భయపడతా ఇలా మాట్లాడదామా వద్దా అన్నట్టు ఒక వ్యక్తి అలా ఉన్నాడు. అతని పేరు విశ్వక్సేన్ అని కూడా నాకు తెలీదు. సినిమా బాగుంది, ఏం చేద్దాం అన్న డిస్కషన్స్లో ఉన్నాము. అయితే పక్కన ఎవరో 2-3 సినిమా చూసిన వాళ్ళతో డిస్కషన్లో ఉంటే వాళ్ళతో అన్నాను, సినిమా చాలా బాగుంది, పాపం ఈ అబ్బాయి షైన్ అయితే బాగుండు అని చెప్పి. ఆ తర్వాత 1 year తర్వాత ఎప్పుడో ఫలక్నామా దాస్ వచ్చింది. ఆ వెళ్ళిపోమాకే దగ్గర నుంచి ఇప్పటి వరకు పిఆర్ఓగా నా రెమ్యునరేషన్ సేమ్. విశ్వక్ మాత్రం ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఒక సూపర్ స్టార్ రేంజ్కి వచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో ఎవడి మీద జాలి పడకూడదు. ఎవడి లైఫ్కి వాడే హీరో. నా హీరో విశ్వక్సేన్. సూపర్ థ్యాంక్ యూ. సో ఆయన గ్రోత్ చూసిన ప్రతిసారి నాకు అదే అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే ఈ సినిమాలో చూసిన వాళ్ళందరికీ తెలుసు, కిక్ యాస్ పర్ఫార్మెన్స్ అంటే అరవటం కొట్టటాలు అవన్నీ ఉండవండి దీంట్లో. ఇట్స్ ఎ ప్లెజెంట్ లవ్ స్టోరీ. వస్తే ఎంటర్టైన్ అయ్యి బయటకు వెళ్తారు. ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిలిం. ఇట్స్ గాట్ ఎ నైస్. మొన్న ఒక 40 మెంబర్స్తో పాటు నేను ఆ సినిమాకి వెళ్తే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అరే భలే ఉంది, సెకండ్ హాఫ్ ఎమోషనల్గా బాగుందంట కదా, వీఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. అంటే ఒక ఎమోషనల్ కంటెంట్ కోసం కూడా మన ఆడియన్స్ ఇంత వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అర్థమైంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా పివిపి గారు 2 years ట్రావెల్ అయ్యారు ఈ ఫిలిం విత్ ద ఎంటైర్ టీమ్. అండ్ మరి చాలాసార్లు వింటూ ఉంటాం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పి ఇలాంటి కాన్సెప్ట్. ఈ సినిమాలో చూస్తే మీరు ఆ మ్యూజిక్ డైరెక్టరు డిఓపి వీళ్ళందరూ తమిళియన్స్, ఒక అమ్మాయి మరాఠీ అమ్మాయి, ఇంకో అమ్మాయి కన్నడ అమ్మాయి, హీరో తెలుగుడు, అందరూ కలిసి ఒక తెలుగు సినిమా తీశారు. బ్రహ్మాండమైన తెలుగు సినిమా తీశారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. నిన్నటి నుంచి వస్తున్న రెస్పాన్స్, ఎవడన్నా పర్లేదు అని చెప్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను, ఒక్కడు కూడా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని చెప్తా ఉన్నారు. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ మరొక్కసారి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రాజమండ్రి మా కోసం వచ్చి మా ఈవెంట్ మమ్మల్ని బ్లెస్ చేశారు. సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వంశీకాక గారు. మీరు కూడా ఏం తక్కువ కాదు, పిఆర్ఓ నుంచి టాప్ పిఆర్ఓగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా మారారు. ఇలా ఎన్నో సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ బిగ్ సక్సెస్ విత్ ఓరి దేవుడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ దివాళీ బ్లాక్ బస్టర్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ ఇందాక నుంచి టీం మెంబర్స్ చెప్పినట్టుగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎంతగా అలరిస్తుందో ఫైనల్గా సినిమా చూసి వచ్చిన తర్వాత ఆలోచింపచేస్తుంది కూడా. సో అంత అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న సినిమాకి ఇంకా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.